ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది కంటే ఎక్కువ ఊబకాయంతో బాధపడుతున్నారు. అందులో 65 కోట్ల మంది పెద్దలు, 34 కోట్ల మంది పిల్లలు మరియు యుక్త వయసు ఉన్నవాళ్ళు, అలాగే 4 కోట్ల మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఈ ఊబకాయంతో బాధపడుతున్నారు. Now we will begin the program in the series of short presentations followed by consultant address, a skit performance, patient testimonials and conclude with a vote of thanks. Now let's begin the session. A short presentation by Revati and Varsha. Hello Dr. గారు బాగున్నారా? ఏం చాలా రోజులు వచ్చాము. అదా ఏం లేదు, రీసెంట్ గా మెడికల్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను ఈ హాస్పిటల్లోనే. అవునా, ఎక్కడున్నాను ఇప్పుడు? మరి ఈ క్యాబిన్ బయటే ఉన్నాను. అవునా, అయితే రా మరి లోపలికి. అలాగే. డాక్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పాను బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలంటివి, హోల్ బాడీ ప్యాకేజ్ చెకప్ చేయించుకున్నాం. నేను నైట్ సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చేసింది, అందుకే హోల్ బాడీ ప్యాకేజ్ చెకప్ చేయించుకున్నాను. అవునా, ఏంటి బ్యాగ్లో? బ్యాగ్ ఏంటి? బ్యాగ్ ఏం లేదు. మీరు నా రిపోర్ట్స్ చూసి చెప్పండి. రిపోర్ట్స్ ఏముంది లేదా అని ముందు అసలు బ్యాగ్లో ఏముంది? బ్యాగ్లో ఏం లేవు. ముందు నా రిపోర్ట్స్ చూసి చెప్పు. అయినా నీకు తెలుసు కదరా, నేను ఆల్వేస్ ఆల్ పర్ఫెక్ట్ కూల్ అని. నువ్వు రిపోర్ట్స్ ఏమిటో చెప్పావనుకో నేను హ్యాపీగా వెళ్తాను. చెప్తాలే కానీ కదా నీకు ఈ రిపోర్ట్స్ చెప్పాలంటే నువ్వు అది ఇస్తేనే మరి నేను రిపోర్ట్స్ చెప్తాను. తప్పదు. నీకు అంతేలా లేడు. ఏంట్రా సూపర్ మార్కెట్ అంతా తెచ్చినట్టున్నావు? చెప్తున్నా, ఏంట్రా ఇది? క్యాలరీస్ అన్ని నీ దగ్గరే ఉన్నట్టున్నాయి, చాలా హెల్తీ క్యాలరీస్ అనుకున్నట్టు. నీ కొలెస్ట్రాల్ చూడు, డబల్ సెంచరీ దాటేసిందే. కొలెస్ట్రాల్ ఏంట్రా? నాకు కొలెస్ట్రాల్ ఎందుకు ఉండిద్దిరా? తెలుసు కదరా నీకు, చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఏంటిది కూల్ డ్రింక్స్ ఏంటి? ఎండాకాలం కదరా, చల్లగా ఉంటుందని ఒక 2 రూపాయలు పెట్టుకున్నాను. నీ HbA1c కూడా 8% ఉంది, షుగర్ కూడా వచ్చేసింది నీకు. షుగరా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నాకు షుగర్ ఏంట్రా? ఏంట్రా నువ్వు అందులో ఉన్నాయి చెప్తున్నావా ఇందులో ఉన్నాయి చెప్తున్నావా? అందులో ఉన్నాయే కదరా ఇందులో వస్తుంది. ఇది చిప్స్ ఏంట్రా? ఈ బీపీ కూడా ఎంత ఉంది? ఈ చిప్స్, ఈ కూల్ డ్రింక్స్, ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఏంటి? ఏంట్రా నువ్వు బీపీ అంటావు, షుగర్ అంటావు, కొలెస్ట్రాల్ అంటావు, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా ఇది? ఇవన్నీ నాకు నిజంగానే ఉన్నాయా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం చేస్తావు? ఇవన్నీ తగ్గాలంటే మరి నువ్వంతా ఇవన్నీ మానేయాలి, లేదంటే ఈ చివరి కాలంలో నాతో పాటే ఈ హాస్పిటల్లోనే ఉండాలి. వామ్మో, నీతోనా? 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను రా. హాస్పిటల్ మొత్తం చివరి దాకా నీతోనా? నా వల్ల కాదు. ఏం చేయాలో చెప్పు. అలా ఉండకూడదంటే అసలు ఇవన్నీ ఆపేయాలి. రోజు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తినాలి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, చక్కగా ఫ్రూట్స్ తినాలి. అప్పుడే ఇవన్నిటికి దూరంగా ఉంటావు, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి నీకు. సరేరా, మానేస్తాలే ఏంటి? సరే మానేసావాలి. మరి నేను నీకు మెడికేషన్స్ రాస్తాను, వీటన్నిటికి రోజు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి, సరేనా? అలాగే రా. ఏంటి అవన్నీ చదువుతున్నావు మళ్ళీ? రేపటి నుంచి చేస్తాలే అంటే ఇప్పుడేగా మానేసా అన్నావు. మరి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. అవేం వేస్ట్ అవ్వలే, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇవన్నీ తినేసేవాళ్ళు. నువ్వు ఇవన్నీ మానేసేయి. ఇదిగో నీ రిపోర్ట్స్ అన్ని తీసుకో, టాబ్లెట్స్ కూడా రాశాను. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి వచ్చి నాకు పంపించు, ప్రతి నెల చెక్ చేయించుకోను, సరేనా? సరేరా. ఒక్కసారి వస్తే చాలు, ప్రతిసారి రమ్మంటారు. ప్రతి 15 రోజులకి 4 రోజులకి వచ్చి చూపించుకోమంటారు. అందుకే అసలు నేను టెస్ట్ చేయించుకోను. మిగిలిపోతాయని పాడైపోతాయని పారేయాలి అని చెప్పి అనవసరమైన ఫుడ్ అంతా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. సో వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఇట్లా వేస్ట్ అయిపోయింది అని ఫీల్ అవ్వకుండా ఎంత తినాలో అంతవరకే తినండి. టుడే ఇస్ ద బెస్ట్ ఛాన్స్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్, బీ హెల్దీ అండ్ నెవర్ పోస్ట్పోన్.